గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఈఎస్ఐ కన్సల్టెన్సీ. సో ఈరోజు వచ్చేసి ఓల్డ్ యూఏఎన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకుందాము. హౌ టు ఫైండ్ అవుట్ ఓల్డ్ యూఏఎన్ నెంబర్. సో ఈ యూఏఎన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎంప్లాయీకి ఇంపార్టెంట్ అండ్ ఎంప్లాయర్ కూడా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఒక ఎంప్లాయీని మనము పిఎఫ్లో ఎన్రోల్ చేసి పిఎఫ్ రిటర్న్స్ వేయాలి అంటే ఒక ఎంప్లాయీ మన దగ్గర జాయిన్ అయినప్పుడు మనం ఆ ఎంప్లాయీకి సంబంధించి యూఏఎన్ నెంబర్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మనం అడిగినప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంతమంది వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేసి పిఎఫ్ నెంబర్ తీసుకోకుండా లేదా అది తీసుకోవాలని ఐడియా లేకుండా చాలామంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే యూఏఎన్ నెంబర్ కావాలని అడుగుతామో అప్పుడు మా దగ్గర లేదు అని చెప్తారు. అండ్ ఎంప్లాయీ కూడా కొంతమంది యూఏఎన్ నెంబర్ని తీసుకోవాలని లేదా ఓల్డ్ యూఏఎన్ నెంబర్ని లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యూఏఎన్ నెంబర్ని ఎలా ట్రేస్ చేయాలనేది మనం తెలుసుకుందాము. ఈ వీడియో ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్కి ఇద్దరు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో యాజ్ ఏ 2025 సెప్టెంబర్ నుంచి యూఏఎన్ నెంబర్ అనేది ఎంప్లాయీ జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రీసెంట్గా సర్వర్స్ అప్డేట్ అయ్యాయి. ఇది ఈపీఎఫ్ఓకి సంబంధించిన న్యూ వర్షన్ అనమాట. ఇందులో మనం కిందికి వెళ్తే ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. ఇందులో మనకి నో యువర్ యూఏఎన్ నెంబర్ అని ఉంటుంది. దీన్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి యూఏఎన్ పోర్టల్కి అనేది వెళ్తుంది. ఈ యూఏఎన్ పోర్టల్లో కూడా మళ్ళీ కింద మనకి కాలమ్స్ ఉంటాయి. ఇందులో కూడా నో యువర్ యూఏఎన్ నెంబర్. సో ఇలా సెలెక్ట్ చేయాలి. సో గెట్ స్టార్ట్. సో ఇక్కడ మనం ఏంటంటే ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నెంబరు ఇవ్వాలి అండ్ యూఏఎన్ మన ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో 2014 సెప్టెంబర్ నుంచి పిఎఫ్ సర్వర్ ఆధార్ సర్వర్ ఇంటర్నల్ లింకప్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఆధార్తో లింక్ అయి ఉంటుందో ఆ యూఏఎన్ నెంబర్ అనేది మనకు ఈజీగా ట్రేస్ అవుతుంది. సో ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేయాలి అండ్ ఆధార్ నెంబర్. సో క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. సో గెట్ ఓటీపీ. సో ఇలా వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేస్తే ఇలా వాళ్ళ ఓల్డ్ యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ యూఏఎన్ నెంబర్ని మనము ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇలా యూఏఎన్ నెంబర్ ట్రేస్ అవుతుంది. యూఏఎన్ నెంబర్ని మనం పిఎఫ్ రిజిస్టర్లో అనేది ఎంటర్ చేసుకొని వాళ్ళకి రిటర్న్స్ అనేది వేయడానికి వస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.